హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము లుల్లోకి వచ్చినాం చూడండి. ఇది కిడ్స్ వేర్ అన్నమాట. ఈ కిడ్స్ వేర్లో నీకు వస్తే డ్రెస్సెస్ చూసుకోవా అని అన్నాడు. ఆ డ్రెస్సెస్ బాగుంటాయి చిన్నపిల్లలై, కాకపోతే మనకు రావు కదా. ఈ లేడీస్ ఎంపోరియంకి వచ్చినాం. నాకన్నా ఎక్కువ పాపం మా ఆయననే చదువుతున్నాడు, కానీ అందులో నాకు ఏది నచ్చట్లేదు. నచ్చినా మన ఇండియా మనకి కన్వర్ట్ చేసుకుంటే అవసరమా ఎందుకు తీ అని చెప్పేసి నేను అక్కడనే పెట్టేసి ఇప్పుడు అన్నీ తీసుకో అంటాడు మా ఆయన. మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత నీ వల్లనే డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అంటాడు. అందుకే అని చెప్పేసి ఇక నేను తీసుకోవడానికి కొంచెం ఆలోచించిన. మళ్ళీ ఇక్కడ కాస్ట్ బాగుంటుంది. యూజబుల్ ఐటమ్స్ తప్ప వేరే ఎమర్జెన్సీ ఐటమ్స్ తీసుకోవాలి, వేరే తీసుకోవాలంటే అందరు అంటే దుబాయ్లో కాస్ట్ తక్కువ అంటారు. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడనే రేట్లు ఎక్కువ ఉంటాయి. కాకపోతే దుబాయ్ నుంచి వస్తున్నామని అంటే ఇట్లా అంటారు కదా, దుబాయ్లో దుబాయ్ ఒక పేరు మాత్రమే దుబాయ్ అంతే. ఇండియా కన్నా కంపేర్ చేస్తే ఇక్కడనే రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నిట్లకి. చూడండి, ఇది ఇది జ్యూస్, ఇవేంటియో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నాకైతే అవేంటియో తెలియదు. మేము వాటికి ఎక్కువ మేము అవేం తీసుకోము, మాకు తెలియదు. ఇవి టిఫిన్ ఐటమ్స్ అయితే తీసుకుంటాం రెగ్యులర్గా. ఇక్కడికి వచ్చి కానీ మేము సాటర్డే రోజు వెళ్ళినాం. ఆ రోజు నాకు ఫాస్టింగ్, మేము ఏం తినమన్నమాట. కానీ ఎప్పుడు ఫాస్టింగ్ టైంలో తీసుకుపోతాడు, ఎందుకంటే ఆ టైంలో అప్పుడు బయట ఫుడ్ తినలేము ఇక్కడ ప్రతి దాంట్లో నాన్ వెజ్ ఉంటుంది. అందుకని ఆ టైంలో బయటకు తీసుకెళ్తాడు నన్ను. మేము ఇట్లా షాపింగ్ చేస్తుంటే ఇట్లా చూస్తున్నాం. చూడంగా ఒక అక్కయ్య పూజ అని పిలిచింది. ఎవరబ్బా నన్ను పూజ అని పిలిచే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు, నన్ను ఎవరు పిలుస్తున్నారు అని చూస్తే హాయ్ పూజ హౌ ఆర్ యూ అంటున్నా. గుర్తొస్తుంది ఆమె ఎవరో, బట్ నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడింది. ఆమె మాట్లాడుతున్నప్పటికీ నాకు ఇంకా గుర్తొస్తలేదు ఆమె ఎవరు అనేది. తర్వాత గుర్తొచ్చింది, హాస్పిటల్లో పరిచయం అయింది అన్నట్టు అను అని అక్కయ్య. ఇక మా హస్బెండ్ ఇక నీకు మొత్తం ఫ్యాన్స్. కానీ నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నన్ను ఒకరు గుర్తుపట్టి నేను మాట్లాడక ముందే వాళ్ళే నన్ను మాట్లాడిచ్చారు అనేసి నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. మా ఆయన కూడా షాక్ అయిండు. ఇట్లా అంటే ఇక్కడ నిన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి షాక్ అయిండు. మా ఆయన కూడా మిక్సీ అంటే ఆమెతో మాట్లాడింది ఆమె కూడా. వాళ్ళకి 3 పాపలట. పాపల బాబులో తెలియదు, కానీ 3 పిల్లలు చెప్పింది ఆమె. ఇక మాట్లాడింది కాసేపు, ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేము ఇట్లా చిన్న షాపింగ్ చేసినాం. మా ఆయన పెద్ద చిప్స్ ప్యాకెట్ కొనిచ్చిండు నాకు. తీసుకొని ఆ షాపింగ్ మొత్తంలో ఏం తీసుకోలే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.